రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గానికి 5% ఓబీసీ కోట కింద విద్య ఉద్యోగ పరంగా కల్పించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. కాబట్టి ఈసారి మన ఈ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన తరఫున మన కదిరి శాసనసభ్యులు ఈ అభియోగాన్ని ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాం. దీనికి అందరూ ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి నాదేనా పక్కన పవిత్రంగా బలంగా ఉండాలని ఫోటో తీసుకునే వచ్చిన ఫోటో తీసుకున్నా రాలేదు నా ఒక్కటన్నా నీట్గా తీసామని జనవరిలో పెట్టుకోండి. దండిగా ఉన్నాయి ఊరికి ఒక అది కరెంట్ వచ్చింది బైక్ తీసుకో. నూతన క్యాలెండర్ మహోత్సవానికి కార్యక్రమానికి మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటరమణ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన పట్టణ అధ్యక్షులు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని గురించి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం గురించి జనసేన నాయకులు బ్లూమూన్ శివశంకర్ గారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. కదిరి పట్టణ బలిజ సేవా సంఘం ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమానికి సభ్యులకి అదే రకంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదటిగా మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్తున్నా. నాకు కొంచెం గిల్టీగానే ఉంది ఇక్కడికి వచ్చినాక. ఎందుకంటే మీకు మాట ఇచ్చినా నేను ఫస్ట్ టైం మాట ఇచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ సభకు పోను పూర్తి చేయకుండా. ఫస్ట్ టైం వచ్చిన సిగ్గికి చేసి దయచేసి అన్నగా భావించదు. కానీ నాకు ఇంకో క్లారిఫికేషన్ ఉంది. ఇక్కడ మీరు కదిరిపట్టణం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతము కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికి 18 లక్షల రూపాయలు వ్యయం జరిగిందని పెట్టారు. మీకు దీంట్లో వాస్తవాలు చెప్తాను. నేను 2019 ఎన్నికల సందర్భంగా 50 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ని మీకు అప్పచెప్పినాను. అప్పచెప్పిన తర్వాత ఆయన ఎలక్షన్స్లో మనం ఓడిపోయినాం, ప్రభుత్వం కూడా పోయిన తర్వాత పని నేను చెయ్యను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినాడు. 16 లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడు ఆయన. అంటే 50 లక్షల్లో 16 లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడంటే 34 లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో ఉంది. మరి 18 లక్షల రూపాయలు వ్యయం దేనికి జరిగిందో నాకు తెలియదు. ఇది వాస్తవం. కానీ ఆ రోజు నేను ఇచ్చిన మాట అయితే మాత్రం పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి దసరా ఈ ఒక్క మాటలో నేను కొంచెం తప్పిదం చేసిన. నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్తాను. ఎందుకంటే ఒక మాట ఇచ్చినాక నాయకులు నిలబడలేదు. మొట్టమొదటిసారిగా నేను నిలబడలేకపోయాను. మీ విషయంలో నిలబడి చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా దానికి శాంటిటీ లేదు. చేస్తేనే దానికి ఏదైనా శాంటిటీ ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావించను. వాస్తవాలు కూడా మీ ముందుకు పెట్టినా నేను చేసిన పని కానీ అంటే నేను చేయలేని పని కానీ నేను మాట ఇచ్చి తప్పడం కానీ అన్ని వాస్తవాలు మీ ముందుకు పెట్టినాను. భవిష్యత్తులో వచ్చే మీటింగ్కి మీ దగ్గర తల ఉంచుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగానే వస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రెండో విషయం ఏమంటే
మొదటి నుంచి కూడా నన్ను అద్భుతంగా మీలో ఒకటిగా ఆదరిస్తున్నటువంటి సోదరు బలి సోదరు. ఏదైనా ఒక ఎలక్షన్లో 5% అటు ఇటుకు జరిగిందేమో కానీ ఎప్పుడు కూడా మెజారిటీ మాతోనే ఉన్నారు, పార్టీతోనే ఉన్నారు, ఎప్పుడు కూడా విభేదించలేదు. దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున వ్యక్తిగతంగా రుణపడే ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయంగా అవకాశాలు అనేది ఖచ్చితంగా మా వంతు ఎప్పుడు వచ్చినా చివరి నిమిషంలో అడిగినాడు ఆయన సీజీ ప్రాజెక్ట్. నన్ను దాదాపు మా నాయకులందరూ గొడవ పెట్టుకొని తిడుతున్నా కూడా నేను సరే చేసేసేయండి వాళ్ళకని చెప్పిన. అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాం, ముందు ఉండాలని చెప్పేసి. ఎందుకంటే నేను ఈ ఊరి సామాజిక పరిస్థితులు గమనిస్తూ వస్తాను. ఇక్కడ అందరికంటే అనుభవం ఉంది. ఇక్కడ ఈ సమతుల్యము అట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ నిత్యం భాగస్వాములుగా ఉంటేనే ఆ సమతుల్యం మెయింటైన్ అవుతా ఉంది. అంతేకాకుండా నరసింహస్వామి ఉత్సవాలు జరగాలన్నా కూడా మీ బోయలతో పాటు బలిజలు ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉందో నేను ఎప్పుడు కూడా చూస్తూనే వస్తాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి కదిరి పట్టణంలో ఆ సమతుల్యము ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా బాధ్యతలు ఉండాలా, గౌరవం ఉండాలా, గుర్తింపు ఉండాలా, రాజకీయ ప్రాధాన్యత ఉండాలని నేను కూడా బలంగా నమ్ముతానని చెప్పి. ఇకపోతే ఇంకా కొన్ని విషయాలు అడిగినారు ఓబీసీ గురించి. అది ఆ చర్చనీయాంశం లేకపోయినామంటే మనం అందరూ వివాదాలు లేక నెట్టబడతాం. ఓబీసీ అయినా ఈడబ్ల్యూసీ అయినా ఒకటే. ఈడబ్ల్యూఎస్ అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళకి అందుబాటులోకి ఆ పర్సెంటేజ్ తీసుకొస్తున్నారనేది వెనుకబడిన వర్గాల వాళ్ళ అభియోగం. ఆ ఈడబ్ల్యూఎస్ లో కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆర్థికంగా బలహీనులు ఉన్నారు కాబట్టి జనాభా దామాష రేట్లోనే వాళ్ళకు కూడా ఆ ఫలాలు అందించాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళ నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది సమాజంలో, బీసీ అసోసియేషన్. అది కూడా ఒప్పుకోదగినటువంటి అంశమే. 100 మంది ఒక జనాభా ఉన్నప్పుడు ఒక కులానికి ఒక 2% ఉంటే, ఇంకో కులం ఒక 5% ఉంటే, ఇంకా బీసీలో ఒక 50% ఉంటే, బలిజలో ఒక 25% ఉంటే, ఆర్థికంగా బలహీనపడినటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో కూడా అంతే దామాషా పద్ధతిన ఈడబ్ల్యూఎస్ లో పరిగణలోకి తీసుకోవాలని బీసీ సంఘాలు నిరంతరం కూడా పోరాటాలు చేస్తూనే వస్తాయి. ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ, వాస్తవం కూడా ఇది. ఎందుకంటే మంచిది కూడా అది ఆ రంగా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే జనాభా దామాష లెక్కలు ఇస్తేనే ఎవరికైనా ఫలాలు కూడా అందుతాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతున్నా. ఆ స్థాయిలో మీకు రావాల్సిన దామాష కూడా మీరు ఆలోచన చేయడము, కోరడంలో కూడా తప్పు కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే 20% దగ్గర ఉన్నారు. మీకు వచ్చిన కులాల మీద వస్తే 20% దాకా ఉన్నారు. మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను, మీరు ఎప్పుడు ఇట్లే ఇంకా బాగా పెద్ద ఎత్తున కలెక్టివ్గా ఉండండి. మీరు ఎప్పుడు కలెక్టివ్ ఉండరు. మీరు ఎప్పుడు కూడా కలెక్టివ్గా ఉండండి. సంఘానికి 2 అధ్యక్షులు 3 అధ్యక్షులు వద్దు, ఒకరే అధ్యక్షులు పెట్టుకోండి. నా సలహా ఇది. మీ మంచి కూడా చెప్తాను. ఏకతాటి మీద ఉండండి. మీరు మీ బలాన్ని మీరు కోల్పోవద్దండి. ఎదుటోనికి బలహీనంగా కనపడొద్దండి. మీ హక్కులు కావాలా, మీకు ప్రాతినిధ్యం కావాలంటే మీరు ఏకతాటి మీద ఉంటేనే అది సాధ్యం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొకసారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. వచ్చే రోజుల్లో మీ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు నిరంతరం కూడా ఆ దిశగా మీ భాగస్వామ్యం ఉంటూనే వస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా సామాజిక కార్యక్రమాలు మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక చెప్పినాడు సోదరుడు భైరవ ప్రసాద్ గారు, చిన్న పూలు అమ్ముకొని పూలే కాకుండా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు. వేరే వర్గాల కంటే కొద్దిగా బాగానే ఉన్నారు, వెనుకబడిన వర్గాల కంటే. ఇంకా మీరు ఎదగాలని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. నేను కూడా మనస్ఫూర్తిగా మీరందరూ ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలా, ఉన్నతమైన స్థానాలకు పోవాలని నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే సాటి మనిషిగా దాంట్లో తప్పులేదని చెప్పేసి కూడా కోరుకుంటూ, మీకు మరింత ప్రోత్సాహం అందల్లా, భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవన ప్రమాణాలు బతకాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుకు కావాల్సిన నా వంతు తోడ్పాటు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ
మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.